హాయ్ అండి. మా ఊర్లో జనసేన జెండా అయితే సంపూర్ణంగా జరిగిందండి. ఏ ఇబ్బంది లేకుండా, ఏ ఆటంకం లేకుండా చక్కగా జరిగింది. కాకపోతే ఒక విషయం చెబుతానండి. మా ఊర్లో జరిగిన జనసేన జెండా కార్యక్రమం అనేది వార్తల్లో వచ్చిందండి. మళ్ళీ పేపర్కి కూడా ఇచ్చారు. ఇక్కడైతే ఏమేమి అంటే మా ఊరికి వచ్చి ఏమేం చెప్పారు ఏంటిది, జెండా ఎగరేయడానికి వచ్చారు కదా, ఏమేం చెప్పారు ఏంటిది అనేది ఈ వీడియో మొత్తం చూడండి. చూస్తే మీకు అర్థమైపోయింది. ఆడవాళ్ళంతా ఏడా ఉన్నారు, అందరూ వచ్చారు. ఏడా ఉన్నామా? జెండాలు కనుకుంటారండి. వాళ్ళు వచ్చారు. తర్వాత వేసుకుందాం. హాయ్ అండి. ముందుగా మీకు చెప్పాలనుకుంటుంది నేను ఏంటిదంటే, ఇది రాజకీయం కాదండి. రాజకీయంతోనైతే మేము చేయట్లేదు. ఇది రాజకీయంగా అయితే మీరు అస్సలు అనుకోవద్దు. రాజకీయంలోకి అస్సలు లాగొద్దండి. మేము అభిమానంతో మా ఊర్లో 2 జెండాలు అయితే కట్టించుకొని చక్కగా జనసేన జెండాని ఎగరేసుకున్నాము. దీనిని మట్టికి రాజకీయం చేయొద్దు. అదండి, మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను కోరుకునేది ఒక్కటే, దీని మటుకి రాజకీయంగా చూడొద్దు, అభిమానంతోనే చూడండి. మేము అభిమానంతోనే ఈ కార్యక్రమం అనేది మొదలు పెట్టుకున్నాము, పూర్తి కూడా చేసామన్నమాట. ఇక కదండి. హాయ్ అండి, నేను మీ రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి మా ఊర్లో జనసేన జెండా అయితే ఎగరేసామండి. ఆల్రెడీ జనసేన జెండా కట్టామని చెప్పి మీకు వీడియో కూడా షేర్ చేశాను. అది కూడా అందరు చూశారు. ఇక వచ్చేసి ఇప్పుడు మా ఊర్లో జనసేన జెండాలు 2 అయితే కట్టామండి. కట్టినాక ఆ జనసేన జెండాని ఎగరేయటానికైతే ఇప్పుడు వచ్చారనమాట. ఇప్పుడు మా ఊరి పేరు అయితే చెప్పేస్తాను. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడండి. మా ఊరిలో జనసేన జెండా ఎగరేయటానికి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, మండల అధ్యక్షులు సంపూర్ణంగా పూర్తి చేయడానికైతే వచ్చారండి.
కానీ చాలా బాగా జరిగిందండి. మేము సింపుల్గా అనుకొని మేము దిగాము. చాలా గ్రాండ్గా జరిగింది. మేము ఇంత గ్రాండ్గా జరిగిద్దని నేనైతే అస్సలు అనుకోలేదండి. నేను చెప్తున్నానుగా, మనస్ఫూర్తిగా చెబుతున్నానండి, నేను అనుకున్న దానికన్నా 10 రెట్లు బెటర్గా జరిగిందండి. అంత సంతోషం అనిపించింది నిజంగా అండి. మాకు ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి వచ్చిందంటే పెద్ద పండుగ అనమాట. అదొక సరదాగా సంతోషంగా ఉండిద్ది సంక్రాంతి అంటే. ఇక మేము జనసేన జెండా ఎత్తుతుంటే కూడా అంతకన్నా 10 రెట్లు సంతోషంగా అనిపించిందండి నాకైతే. నిజంగా మీరు నమ్మండి నమ్మకపోండి, నాకైతే అంత సంతోషంగా అనిపించింది. ఇక అదండి, మేమైతే జనసేన జెండాని సారీ అండి జనసేన జెండానే వస్తుంది. ఇక వాళ్ళు వచ్చారు కదా, గుంటూరు జిల్లా అధ్యక్షులు వాళ్ళు వచ్చారు కదా, ఇక వాళ్ళని తీసుకొని వెళ్తున్నాం అనమాట. వాళ్ళని మర్యాదపూర్వకంగా మర్యాదలు చేసుకుంటా పూలు చల్లుకుంటా తీసుకెళ్తున్నాము. ఇక అదండి, ఇక్కడైతే నేను మ్యూజిక్ పెడదాం అనుకుంటున్నాను మొత్తం. ఎందుకంటే మొత్తం అయితే నేనేం మాట్లాడలేను, ఇంకెంతకు మించి నేను ఇంకేం మాట్లాడలేను. ఎందుకంటే ఏం మాట్లాడినా దాంట్లో కూడా పొరపాట్లు ఎదుగుతారనమాట. ఆ పొరపాట్లు ఎతికే అవకాశం అయితే నేను ఇవ్వదలుచుకోలేదు ఎవరికి కూడా. అదండి, ఇక నేనైతే జనసేన జెండా ఎగరేసేటప్పుడు అండి, నిజంగా మీరు నమ్మండి నమ్మకపోండి, కళ్ళెమ్మటి నీళ్లు గిర్రం తిరిగినాయి. ఎందుకో తెలీదు, మరి ఎందుకు తిరిగినాయో కూడా నాకు అర్థం కాలేదు. దాన్నే అభిమానం అంటారు కావచ్చండి. నాకైతే అలానే అనిపించింది. అభిమానం అంటే ఇలానే ఉండిద్ది కావచ్చు అని నాకు అనిపించిందండి. నిజంగా ఆ ఫీలింగ్ అయితే చాలా సంతోషం అనిపించింది. ఇక అదండి, ఇక్కడైతే జెండా అయితే ఎగరేస్తారు. ఫస్ట్ జెండా అయితే ఎగరేస్తారు. చూడండి, చూసి ఈ కార్యక్రమం అనేది ఎలా జరిగింది ఏంటిది అనేది నాకు కామెంట్ అయితే చేయండి. మీకు కూడా ఈ వీడియో నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. జనసేన అభిమానంతో ఉండేవాళ్ళు ఎంతమంది ఉండారు అంటే, జనసేన అభిమానులు ఎంతమంది ఉండారు ఏంటిదనేది నా వీడియో చూసిన వాళ్ళందరూ కామెంట్ అయితే చేయండి. సరేనండి, మీరు కామెంట్ చేస్తే నేను కూడా చూసి సంతోషపడతాను అనమాట. ఇక అదండి, ఇక కేకలే పెట్టారా, ఏళ్ళే వేసారా, అసలు నిజంగా అండి అరిసి అరిసి మేమైతే అసలు గొంతు కూడా సాయంత్రానికైతే నొప్పి చేసిందనమాట. అంత సంతోషంతో అరిసామండి మేమైతే. నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి సంతోషం మళ్ళీ ఎప్పుడు వచ్చిందో తెలియదు కానండి, అందరం కలిసి హ్యాపీగా జరుపుకున్నాం అనమాట. ఈ జెండా కార్యక్రమం అనేది చాలా సంతోషంగా జరుపుకున్నాము. అందరం కలిసి మెలిసి ఉండి ఈ కార్యక్రమాన్ని అనేది ముందుకు నడిపించుకుంటా ముందుకెళ్ళాం కదండి. నిజంగా దాని గురించి అయితే ఇంకా సంతోషం నాకు. ఎందుకంటే అందరం ఒక మాట మీద ఉండి చక్కగా ఏ గొడవలు లేకుండా ఏమీ లేకుండా హ్యాపీగా అందరం సంతోషంగా ఉండి ఈ జెండా కార్యక్రమం అనేది ముందుకు నడిపించుకుంటా ముందుకెళ్ళిపోయాము. చక్కగా పూర్తి చేసుకున్నామండి ఈ కార్యక్రమం అనేది. ఈ కార్యక్రమం అనేది పూర్తి చేసుకొని ముందుకైతే వెళ్ళగలిగాము. ఇక అదండి, ఇక్కడ వచ్చేసి ఇక ముందుకు వెళ్తున్నాం కదా, ఇప్పుడు స్టార్టింగ్ అనమాట. ఇప్పుడు స్టార్టింగ్లో జెండా అయితే ఉండిద్దండి. 2 జెండాలు కట్టించుకున్నామని చెప్పాం కదండి. 2 జెండాల్లో ఇప్పుడు ఫస్ట్ది అనమాట. ఫస్ట్ జెండా కాడికి వెళ్తాం.
చుట్టూ చూశాను. వాస్తవంగా దాదాపు కిలోమీటర్ ఉంటుందేమో. అక్కడి నుంచి కూడా ఈ మహిళలు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ముద్దుగా పెట్టుకున్నటువంటి పేరు వీర మహిళలని. నిజంగా వాళ్ళు చూశాను, వీళ్ళు వీర మహిళలే అన్న సంధాన అక్కడ నుంచి ఊరు మొదటి నుంచి ఇక్కడ వరకు కూడా విచ్చేసినటువంటి ఈ మహిళా మతాల్లో ప్రతి ఒక్కరికి కూడా పేరున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దగ్గర కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను నిజంగా మీకు ఎంత అభిమానం ఉంది పార్టీ మీద అనేది ఇవాళ కళ్ళాన్ని చూశాను. జనరల్ గా పార్టీ అంటే ఏదో వస్తారో వెళ్తాం, కానీ అక్కడ నుంచి కూడా వస్తూ ఉంటే యాడవుతూ ఉన్నారు. నిజంగా ముందుగా చెప్తున్నాను, ఈ గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా కూటమి తరఫున ఒక పవన్ కళ్యాణ్ గారు ఏదో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరికీ కూడా అమ్మా నిజంగా అభినందనలు చెప్తున్నాను. ఖచ్చితంగా ఎందుకంటే ఎక్కడైతే చెప్తారు కదా, ఇంట్లో చెప్తారు సామెత ఉంటే కనుక రావట్లేదు, ఇంట్లో ఆడపడుతూ ఎంత సక్రమంగా ఉంటే గృహం అంతా కూడా అంత బాగుంటుంది అన్నట్టుగా ఇవాళ మీరందరూ నిజంగా చూస్తే మీ ఊరికి కళ వచ్చింది. ఆ కళని అదే విధంగా ఉండే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తాము. మీ ఊరికి ఏది అవుతుందో అవన్నీ కూడా మీరు అడిగి పంపించండి. ఆ కార్యక్రమాలన్నీ కూడా చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటామని ముందుగా మీ అందరికీ కూడా చెప్తూ, ఇలాంటి కార్యక్రమానికి నిజంగా ఎండ ఉన్నా కానీ ఎండలో సాయంత్రం కూడా పెడుతుంటారు. ఇక్కడ ఇలాంటి ఎండలో పెట్టినప్పటికీ కూడా ఎంత పెద్ద ఎత్తున మీ గ్రామం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున నమస్కారాలు చెప్తూ, రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొద్దామనే ఒక మాటతో పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం స్టార్ట్ అయింది. అంటే ఇంతకుముందు లేదా అని కాదు, చూస్తున్నాం మనం. ఆనాడు పెద్దలు ఎదురుగా కనిపిస్తున్న నింపుస్తూ విగ్రహం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏదైతే అప్పటి వరకు ఉన్నటువంటి ఒక మోస రాజకీయాల నుంచి మా గ్రామాధ్యక్షుడికి అంతగా తెలియదు, ఏమనుకోవద్దు. పైకి రావాల్సిన పెద్దలు ఉన్న వాళ్ళందరూ పైకి వచ్చాడు. మాకు పేర్లకు తెలియదు కాబట్టి గ్రామాధ్యక్ష ఎవరెవరు పిలవాలో నువ్వు ఎవరు పైకి ఎవరు రావాలో ఒకసారి తెలుసు. జనరల్గా పార్టీ అంటే ఏదో ఒకసారి వెళ్తాం, కానీ అక్కడ నుంచి కూడా వస్తూ ఉంటే ఏడవుతూ ఉన్నారు. నిజంగా ముందుగా చెప్తున్నాను, ఈ గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా కూటమి తరఫున ఒక పవన్ కళ్యాణ్ గారు ఏదో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరికీ కూడా అమ్మా నిజంగా అభినందనలు చెప్తున్నాను. ఖచ్చితంగా మీ రుణం తీర్చుకునే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఖచ్చితంగా ఎందుకంటే ఎక్కడైతే చెప్తారు కదా, ఇంట్లో ఇవాళ మీరందరూ నిజంగా చూస్తే మీ ఊరికి కళ వచ్చింది. ఆ కళని అదే విధంగా ఉండే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తాము. మీ ఊరికి ఏది అవసరమో అవన్నీ కూడా మీరు అడిగి పంపించండి. ఆ కార్యక్రమాలన్నీ కూడా చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటామని ముందుగా మీ అందరికీ కూడా చెప్తూ, ఇలాంటి కార్యక్రమానికి నిజంగా ఎండన్నా కానీ జనత సాయంత్రం కూడా పెడుతుంటారు. ఇక్కడ ఇలాంటి ఎండలో పెట్టినప్పటికీ కూడా ఎంత పెద్ద ఎత్తున మీ గ్రామం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరున నమస్కారం చెప్తూ, రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొద్దామనే ఒక మాటతో పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం స్టార్ట్ అయింది. అంటే ఇంతకు ముందు లేదా అని కాదు, చూస్తున్నాం మనం. ఆనాడు పెద్దలు ఎదురుగా కనిపిస్తున్న నింపుస్తూ విగ్రహం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏదైతే అది లీగల్ గా సంపాదించుకోవడానికి ఒక సాధనంలో తయారైపోయింది. అది కాదు రాజకీయాలు ఇప్పుడే మద్దతిస్తున్నారని. ఖచ్చితంగా మా ఆలోచన గ్రామాల్లో చేయాలి. ముఖ్యంగా కూడా రైతాంగం ఇటు నుంచి థైలాండ్ ఇటు నుంచి ఎంఎస్ కెనాలు థైలాండ్ ఇక్కడికి వెళ్తుంది. ఇటు చూస్తే మనం ఎప్పుడు ఇస్తున్నటువంటి పోరాటం చేస్తున్నటువంటి గుంటూరు కెనాల్ అనేది రాలేదు. ఖచ్చితంగా ప్రయాణం మీరందరూ కూడా సహాయ సహకారాలు పెద్ద ఎత్తున అందించినందుకు మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, ఈ ఓడవడిని ఇలాగే కొనసాగుతాం. మన ఊరిని, మన ప్రాంతాన్ని, మన చూసారు కదండి, జెండా కార్యక్రమం అయితే అయిపోయినాక ఇక అందరం కలిసి అందరం ఫోటోలు దిగుతున్నాం. అందరూ ప్రశాంతంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అని చెప్పి ఫోటోలు దిగమని చెప్పి అన్నారు. అందరూ ప్రశాంతంగా ఫోటోలు అయితే దిగుతున్నారండి. అందరూ దిగారు, దిగని వాళ్ళు అయితే లేరండి, అందరూ దిగారనమాట ఫోటోలు అయితే. ఇక అది మేమైతే ఇక ఫోటోలు దిగి అడుగుతుంది ఒక్కటేనండి, ఏం లేదు, పవన్ కళ్యాణ్ గారిని
కలిసే అవకాశం అయితే మాకు ఇప్పచ్చండి అని చెప్పి అందరం కలిసి అడిగాము. అడిగితే తప్పకుండా అమ్మ అందరికీ అవకాశం ఇప్పిస్తా నేను అని చెప్పారు. ఇక అదండి, ఆ మాట చెప్పినందుకే మాకు చాలా సంతోషం అనిపించింది. అంటే పవన్ కళ్యాణ్ గారిని కలిసినంత ఫీలింగ్ వచ్చిందనమాట ఆ మాట చెబితేనే. ఇక అదండి, కార్యక్రమం అయితే చక్కగా జరిగింది, సంపూర్ణంగా జరిగింది, ఏ గొడవలు లేకుండా ఏమీ లేకుండా చక్కగా జరిగిందండి ఈ కార్యక్రమం అయితే. ఇక చూశారు కదా కార్యక్రమం అయితే ఎలా జరిగింది ఏంటి అనేది నాకు కామెంట్ అయితే చేయండి. మీరు చెప్తేనే నాకు అర్థమైద్ది. ఎందుకనంటే నేను ప్రతి ఒక్కటి మిమ్మల్ని అడుగుతూ ఉంటాను. కార్యక్రమం అనేది మా ఊర్లో జనసేన జెండా కార్యక్రమం అనేది ఎలా జరిగింది ఏంటిది అనేది కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మంచిగా నీరా నిన్నే తెస్తున్నా తిను జాలం సరితాని మరి గుర్తదేగా మరి
ఎత్తేసి ఉంటారు. పెరుగు చట్నీ ఉంటే గోంగూర వద్దన్నారు. చూశారు కదండి, ఈ వీడియో ఎలా ఉంది ఏంటిదనేది కామెంట్ చేయండి. ఈ వీడియో అంతా చూశారు కదా, చూసారని అనుకుంటున్నాను. ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా వీడియోస్ తీసుకుంటూ మేము ముందుకు వస్తానే ఉంటానండి. ఇక అదండి, బాయ్ అండి.